ఇవాళ బీజేపీ వాడు మాట్లాడినా కాంగ్రెస్ వాడు మాట్లాడినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. మోడీ వచ్చి మాట్లాడినా ఇప్పటికి ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్లుగా కేసీఆర్ మీద మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇక్కడనే దేశంలో పాలకపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడతారు. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ గెలుపు ఖాయమైంది. కేసీఆర్ ప్రజల్లో ఉన్న ఆదరణ చెక్కు చెదరలేదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులు గెలవడం ఖాయం. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది ప్రతిపక్షాల మాటలే. మోడీ మాట్లాడినా, ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడినా, ఇక్కడ బీజేపీ నాయకుడు ఇంకోవైనా మాట్లాడినా, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు, రాహుల్ వచ్చి మాట్లాడవచ్చు, సోనియా వచ్చి మాట్లాడి ఎవరు వచ్చి మాట్లాడినా తెలంగాణకి అడుగు పెడితే వాళ్ళకి గుర్తొస్తుంది కేసీఆర్ అంటేనే కేసీఆర్ ప్రత్యర్థిగా ఉన్నాడు అని. ఈ రాష్ట్రంలో 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బీజేపీ మాతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది. నల్గొండ జిల్లాలో కూడా 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం. కానీ నేను కూడా 10 ఏళ్ళు ఓపిక పట్టినా ఎప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిగత దూషణలు చేసిరని వాటిని మాట్లాడలేదు. కానీ వాళ్ళు మంత్రులై బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చినప్పుడు అదే తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం, ధీటుగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడే భాష నాకు మాట్లాడడం ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి భాష నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. కానీ కార్యకర్తల్లో, ప్రజల్లో వస్తున్న ఆ కోపం ఏదైతే ఉందో మీరు స్పందించాలి అని చెప్పి ఏదైతే అడుగుతున్నారో, దాంతో మీ మీడియా మిత్రులు ఏదైతే అడుగుతున్నారో స్పందించాలని చెప్పి దాని కొరకే స్పందిస్తున్నా తప్ప నేను ఈ చెత్తనాయల గురించి మాట్లాడడం నాకేం లేదు. ఉంది రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. స్పష్టంగా మేరే బడాబాయ్ మోడీ అని చెప్పింది రేవంత్ రెడ్డి. మీ అందరి సాక్షిగా గుజరాత్ మోడల్ని అమలు చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా రాహుల్కి విరుద్ధం కదా. రాహుల్ అక్కడ మోడీని పట్టుకొని సైతాన్ అని, మోదాని అని, ఆ క్రిప్టో మనీ, క్రిప్టో అవుతుంది, క్రిప్టో ఎకానమీ, దానికి క్రిప్టో క్యాపిటలిజానికి ప్రతినిధి మోడీ. అదాని అయితే అదాని వెనకాల ఉంది మోడీ, మోదాని అనే పేరు. మోడీ మొత్తం 10 ఏళ్ల పరిపాలన అదాని కొరకే చేసిండు. ఈ దేశాన్ని నాశనం చేసిండు. గుజరాత్లో ప్రజల్ని చంపి నాశనం చేసిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. గుజరాత్ మోడల్ పనికిరాదు ఈ దేశానికి అని చెప్పి రాహుల్ చెప్పిండు. అన్ని కూడా మీ అందరి సాక్షిగా. కానీ దాని విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నట్టు దాని అర్థమైంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు ఉంది. ఏడాది అర్థం కాకముందే మార్చే అలవాటు ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ కనుక ఈయన పీకాల్సి వస్తే మోడీ అవసరం ఉంటుంది ఈయన తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్లో. కాబట్టి ముందు నుంచే మోడీని సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఉన్నాడు. మోడీతో లోపాయకార ఒప్పందం పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కొన్ని స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే ప్రకటించాడు రేవంత్ రెడ్డి. బహిరంగంగా ఎవడైనా ఒప్పుకుంటాడు ఆ మాట? ఆయన మాట చెప్పిండు అని అంటేనే దాని అర్థం మోడీని సంతృప్తిపరచడానికి ఎన్నో కొన్ని సీట్లు మా రాష్ట్రం నుంచి నీకు ఇప్పిస్తా అని చెప్పి చేసుకున్న ఒప్పందంలో భాగంగానే మాట్లాడిండు. రేవంత్ ఇది మాట్లాడినా ఆనాడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక బలహీనమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి విలన్లందరూ కూడా పైకి లేస్తున్నారు. అప్పుడప్పుడు విలన్లు పైకి రావడమే సహజమైన విషయం. ఇవాళ ఇక్కడ కూడా ఆ రాహుల్ వీక్నెస్ను ఉపయోగించుకొని విలన్లు ఇవాళ పంపించారు. ఇది తాత్కాలికమే. తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు. శాశ్వతమైన హీరో తెలంగాణ కేసీఆర్ మాత్రమే.